యూదా దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఎలిజబెత్. వారిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైంది. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చెల్లించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వద్దకు వచ్చెను. జకర్యా ఇలాగ ప్రార్థన చేయసాగాడు. తండ్రి అయిన యెహోవా దేవా, నా కోసం తండ్రి అయిన యెహోవా దేవా, నా కోసం మా తండ్రి అయిన యెహోవా దేవా, నీకు స్తుతులు దేవా. అమ్ము కనికరించవా తండ్రి, నేను ముసలివాడను, సంతానముకై ఎదురు చూచి నిన్నే నమ్మి ఉన్నాను ప్రభు. జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీకు కుమారుడు కలుగును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతను పుట్టినందువలన అనేకులు సంతోషించెదరు. నాకు ఇది ఎలా జరుగును? నేను ప్రభు ముసలివాడు, నా భార్య కూడా ప్రభు వృద్ధురాలు. నీవు నా మాటలు నమ్మనందువలన ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువు. దయాప్రాప్తులారా, నీకు శుభము, దేవుడు నీకు తోడయ్యుండును. నీ శుభవచనమేమిటో? మరియా, భయపడకు, నీకు కుమారుడు కలుగును, అతనికి యేసు అని పేరు పెట్టదవు. నేను పురుషుని ఎరగని దానిను, ఇది నాకెలా జరుగును? నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. యోసేపు తన గృహమునందరి విశ్రాంతి ఏది మంచో ఏది చెడో తెలియకున్నది, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియకున్నది. మరియా నీతిమంతురాలు, గుణవంతురాలు అని అనుకొని ఆమెను వివాహము కూడా చేసుకుంటుంది. ఈ విషయం నాకు ఎంతో బాధ పెట్టుచున్నది. నిప్పు లేకుండా పొగవచ్చునా? అయినా నాకెందుకు, ఆమెను నొప్పించగా రహస్యముగా విడనాడేదను. అంత దైవేచ్ఛ, ఇక నిద్రించదను. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన గనుక యేసు అని పేరు పెట్టెదవు. కలలో వచ్చిన దేవదూత నా అనుమానమును తీర్చింది. మరియను నా భార్యగా అంగీకరించి ఆమెను కుమారు కనువడకు భద్రంగా చూచుకొందును. అమ్మలారా, ఆవలిస్తున్న
రేషన్ దండోరా కాదు. మరి ఏమనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయినది. అందరూ ఈ ప్రజా సంఖ్యలో రాయబడుటకు మీ తమ తమ పేర్లను రాయించుకోవండి. రండి, నా కొంప ముంచకండి. విన్నావు కదా మరి ఆ దండోరా? నేను దావీద వంశములో పుట్టిన వాడిని కాబట్టి నా సొంత ఊరైన బెత్లెహేముకు వెళ్ళేదము. మంచిది. మరి నేను గర్భవతిని కదా, అంత దూరమా? వెళ్ళటకు ఏర్పాట్లు చేసేదను. చిన్నగా మరియా, నీకు చాలా శ్రమ ఇచ్చుచున్నాను. శ్రమైన రాజుగారి ఆజ్ఞ ధిక్కరించలేము కదా. కొంచెం ఓర్చుకో మరియా, ఆ కనిపిస్తున్నా మనం వెళ్ళేస్తాను. అలాగే నాదా. దగ్గరకు వచ్చేసాం మరియా, బెత్లెహేము చేరుకున్నాము. బస చేయుటకు ఏదైనా స్థలము కోసం ప్రయత్నించి వస్తాను. అలాగే నాదా. అలసి ఉన్నాను, కొంచెం విశ్రమించను. కూర్చో. అయ్యా అయ్యా, వచ్చి ఎవరయ్యా మీరు? లేదు లేదు, స్థలం లేదు. అయ్యా అయ్యా, మా సత్రము కొద్దిగా లేదు. అక్కడికి వెళ్ళి అయ్యా అయ్యా, వచ్చి ఎవరయ్యా మీరు? ఇంత అద్దె లేదా? చిత్ర పాడు చేశారు. మేము పాఠశాలలో. ఈమె నా భార్య మరియా. అయితే ఏమిటి? మేము బహు దూరం నుండి వచ్చి ఉన్నాము కాబట్టి మీ సత్రములో ఏమన్నా స్థలము దొరుకుతుందా? స్థలమా? మా సత్రము కొద్దిగా లేదు. అయ్యా, కొంచెం దయ చూపండి, ఆ ప్రభువు మిమ్మును. సరే సరే, కానీ నా భార్య నిన్ను గర్భిణి. తనకు విశ్రాంతి కొరకు మీ సత్రంలో మాకు స్థలము కావాలి. ఆ సత్రము ఎలాగో లేదు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే కనిపిస్తున్న పశువుల పాకలు. అలాగే సరే సరే, మంచి నిద్ర వస్తుంది, వెన్ను పెట్టి నిద్రపోవాలి. హేరోదు రాజ్యంలో మంత్రివర్య, మన రాజ్యంలో సంగతులేమి? మన రాజ్యంలో తమరి పాలన వల్ల అందరూ భోగ్యభాగాలతో ఉన్నారు ప్రభు. అవి మాకును తెలుసును. మరి కొత్త సంగతులు ఏమన్నా? జయము జయము మహారాజా. ఏమిటి నీ రాత? అయ్యా, ముగ్గురు వృద్ధ వ్యక్తులు వంట మీద వచ్చి తమ దర్శనం కోరుచున్నారు. ప్రవేశపెట్టు. ఆజ్ఞ మహారాజా. మంత్రివర్య, వారెవరై ఉన్నారు? తమ సామంతులై ఉండొచ్చు. అవును, సామంతులై ఉండొచ్చు. ఎవరు మీరు? మీ గురించి తెలుపుము. మేము తూర్పు దేశ గ్రామము. తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూచి ఓ రాజు పుట్టాడని తలచి రాజా, నేనున్నా మరొక రాజా.
ఈ దేశంలోనా? మహారాజా, ఎక్కడ బాలుడు? మేము పూజింపవచ్చాము. ఎక్కడ బాలుడు? మేము పూజింపవచ్చాము. మీ అంతఃపురమునందు ఉండడానికి అనుమతి ఇవ్వగలరు. మంత్రివర్య, వెంటనే ప్రధాన యాజకుల్ని ప్రవేశపెట్టు. ఎవరక్కడ? వెంటనే మన ప్రధాన యాజకుల్ని ప్రవేశపెట్టుము. రాజుగారికి వందనాలు. ఈ జ్ఞానులు చెబుతున్న బాలుడు ఎక్కడ పుట్టాడు? రాజు ఈ గ్రంథం పరిశీలించగా యూదు దేశపు బెత్లెహేము యూద ప్రధానుల్లో ఎంత మాత్రపు అల్పమైన దానము కాదు. ఇశ్రాయేలును పరిపాలించు అర్థబదినీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా చెప్పబడి ఉన్నది ప్రభు. ఓ అటులైనను, ఓ జ్ఞానులారా, మీరు ఆ బాలుని విచారించి మేమును పూజించినట్లు ఆ వార్తను మాకు తెలియజేయుడి. చిత్తము అటులనే చేయడము. మంత్రివర్య, మీరు అడుగుతుంది. నేను ఉండగా వేరొక రాజు జన్మించుడయా? కాదు, కారాదు. రాజైతే ఆ సింహాసనముకు ఒప్పు ఏం కలగదు కదా. అయినా అతనెవరు? ఎందులనై ఉన్నాడు? అయినను ఒక చిన్ని పరుగు నిలిచి ఇంతలా విచారం ఏమిటి? ఎవరెక్కడ? చిత్తూరు మహారాజా. మన దేశంలోని 2000 నిండిన బాలులని వధించుడి. ఎదురు తిరిగిన వారి తల్లిదండ్రులని కూడా సంహరించుడి. ఇది మా ఆజ్ఞ. ఆజ్ఞ మహారాజా. గొల్లలు చిన్నోడా గున్నోడా చక్కడా ఇట్లా అన్నారా? అదే అదే వద్దన్నా. నేను ముసలాన్ని కాకపోతే మా అయ్య నాకు ముసలయ్య అని పేరు పెట్టాడు. ఇందిరా లేక దూడల్లా ఇక్కడ ఉన్నవన్నీ గొర్రెలే కదా. లేక దూడలు కాదురా. ఓహో లెక్క పెట్టమంటావా? నీ బంధ పొడిచమంట. ఓహో బొజ్జమంటావా? ఒరే చిన్నోడా అలా పోయి అమ్మగారిని తోలి కాస్త చదివంట వేరా. ఇంకెన్ని రాలురా మన బతుకులు, మన సంతోషాలు ఇంతేనా? ఇంకా మన బతుకులు మారానా? దావీదుపురంలో మెస్సయ్య పుడతాడని చెబుతున్నారు కాదు మన ముస్తోళ్ళు. గొల్లలారా గొల్లలారా దయ్యం నువ్వు భయపడకుము. ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానమును తెలియజేయుచున్నాను. దావీదుపురంలో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎవడురా మనతో మాట్లాడేది?
బెత్లహేములో దేవుడు పుడతాడంట. నడవండి. పదక్కడ వెళ్ళి చూద్దాం. అది ఆ పాకపై నిలిచి ఉంది. ఇక ఆలస్యమేలా, దర్శించుదుము రండి. అదిగో ఆ నివాసం. ఆ మొహం చూడు ఎంత వెలిగిపోతుందో. ఈయనేరా మన మెస్సయ్యారా? ఓ యూదుల రాజా, నిన్ను గాంచి మా జన్మ ధన్యమైంది. ఇదే నా కానుక బంగారం. ఇదే మా కానుక బోలము.